స్టాప్! అమెరికా ప్రెసిడెంట్ ఇండియా గురించి ఏమన్నారో తెలుసా? కమ్ లెట్స్ లెర్న్ ఇన్ దిస్ షార్ట్ వీడియో. ఒక చిన్న క్వశ్చన్. మనం ఇండియాలో కష్టపడి తయారు చేసిన ప్రొడక్ట్స్ ని యుఎస్ కి పంపించిన తర్వాత అక్కడ ట్యాక్స్ ఎక్కువ పెట్టారు అంటే టుడే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ 25% tariff on Indian imports has officially come into effect. Let's understand this in simple language, what this means for India and for all of us. ఫస్ట్ టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ అంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపిన గూడ్స్ మీద పెట్టేది ఎక్స్ట్రా ట్యాక్స్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మనం ఇండియాలో ఒక మిషన్ ని 100 రూపీస్ కి ప్రిపేర్ చేసి దాన్ని యుఎస్ కి పంపించాం అనుకోండి. 25% టారిఫ్ వల్ల అది యుఎస్ లో 125 రూపీస్ అవుతుంది. అందుకే ఇది అక్కడ బయర్స్ కి ఎక్కువ రేట్ లాగా అనిపిస్తుంది. సో కొనడానికి హెసిటేషన్ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ప్రైస్ పెరిగింది యుఎస్ లో కదా, మరి మనకేంటి ప్రాబ్లం అని, రైట్? కానీ వినండి, యుఎస్ బయర్స్ కాస్ట్ ఎక్కువ అవుతుందని ఇండియన్ ప్రొడక్ట్స్ ని కొనలేకపోవచ్చు, ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వచ్చు అండ్ డిమాండ్ తగ్గవచ్చు, ఎక్స్పోర్టర్స్ కి లాసెస్ అండ్ ఫార్మర్స్ కి పేమెంట్స్ డిలే అవుతాయి, చిన్న ఇండస్ట్రీస్ లైక్ ఎంఎస్ఎంఎస్ కి చాలా ఇంపాక్ట్ పడవచ్చు. సో టారిఫ్ వల్ల మనకి ఇండైరెక్ట్ గా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ట్రంప్ చెప్పాడు ఇండియా బైస్ వెపన్స్ అండ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అండ్ ఇండియన్ టారిఫ్స్ ఆర్ టూ హై అని. ఇంకా చెప్పాడు ఇండియాస్ టాక్సెస్ ఆర్ స్ట్రెనోసియస్ అండ్ అబ్నాక్సియస్ అని. అబ్నాక్సియస్ అంటే చాలా ఇరిటేటింగ్, కోపం వస్తుందని. స్ట్రెనోయస్ అంటే కష్టంగా, బర్డెన్ గా అనిపించేలాగా ఉంది అని. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ కి ఇండియాతో బిజినెస్ చేయడం టఫ్ గా అనిపిస్తుంది అని. మన కామర్స్ మినిస్ట్రీ చెప్పింది వీఆర్ రివ్యూయింగ్ ది ఇంపాక్ట్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం స్టెప్స్ తీసుకుంటున్నాం అని. ఇంకా పొలిటికల్ లీడర్స్ చెప్పారు ఇండియా ఇస్ పేయింగ్ ద ప్రైజెస్ ఫర్ మోడీస్ ఫ్రెండ్షిప్ విత్ ట్రంప్ అని అపోజిషన్ కమెంట్ ఇచ్చింది. శశి థరూర్ గారు చెప్పారు యుఎస్ డిమాండ్స్ ఆర్ అన్రీజనబుల్, ఇండియా షుడ్ ఆల్సో ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ అని. మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో చెప్పారు ఇండియా ఫెయిర్ ట్రేడ్ కి కమిట్మెంట్ తో ఉంటుంది, ఫార్మర్స్ ఎంఎస్ఎంఈస్ కి ప్రొటెక్ట్ చేయడం మన ప్రయారిటీ అని. కమింగ్ టు ఎక్స్పోర్ట్ లిస్ట్ ఎఫెక్టెడ్ గూడ్స్, మన ఇండియా నుంచి యుఎస్ కి పంపించిన 5 టాప్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ మిషనరీ $2,966 million, న్యూక్లియర్ మిషనరీ $746 million, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ $622 million, pearls and precious stones $500 million, మినరల్ ఫ్యూయల్స్ $299 million. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ పడడం వల్ల ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది అండ్ డిమాండ్ తగ్గవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈ 25% టారిఫ్ అనేది జస్ట్ ఒక ట్యాక్స్ కాదు. ఇట్ కెన్ హర్ట్ ఇండియాస్ ఎక్స్పోర్టర్స్, ఫార్మర్స్ అండ్ బిజినెసెస్. కానీ ఒక చిన్న హోప్ ఉంది, ఇండియా యుఎస్ మధ్యలో డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. లెట్స్ హోప్ మాట్లాడటంతో క్లారిటీ వస్తుంది. టారిఫ్స్ షుడ్ నాట్ బ్రేక్ ఫ్రెండ్షిప్, దే షుడ్ ఓపెన్ డోర్ ఫర్ బెటర్ డైలాగ్. If you found this explanation helpful, please share with your friends. This is Ramya Sri Alanki signing off. Thank you.